హలో అండి, సొరకాయ పెరుగు పచ్చడి దించబోతున్నాను. ఈ సొరకాయ అండి చిన్న చిన్న పీసులు చేసుకొని ఇట్లా బాయిల్ చేసుకోవాలండి. వాటర్ పోసి బాయిల్ చేసుకున్న తర్వాత పెరుగండి, కొద్దిగా కొత్తిమీర అండి. ఇప్పుడు పోపు పెట్టాలండి. దీనిలో లైట్గా ఆయిల్ వేసుకొని ఆవాలు, తర్వాత జీలకర్ర, కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి. నేనైతే కొత్తిమీర లైట్గా వేసాను. ఇప్పుడైతే ఎండుమిర్చి వేసానండి. ఎండుమిర్చి, కొత్తిమీర అండి. ఇది వేసి ఫ్రై అవుతుంటే కొద్దిగా పసుపు వేయాలండి. దీనిలో సాల్ట్ కూడా మీరు దీనిలో వేసుకోండి, లేకపోతే దానిలో కొన్ని వాటర్ వేసుకొని కలుపుకొని మజ్జిగలాగా వేసి దానిలో వేసుకోండి. నేనైతే సాల్ట్ మజ్జిగలోనే వేసాను. పెరుగు కొద్దిగా లైట్గా వాటర్ వేసి మజ్జిగలో వేసాను. ఇప్పుడు దీనిలో పసుపు వేసానండి. లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా, అవి లైట్గా వాటర్ ఉంచేసి లాస్ట్లో పోసుకోవాలండి. అవి సైడ్కి కొట్టేసి, ఇది పైన అయితే నేను పైన తీసేసి కొద్దిగా ఫ్రై చేస్తున్నానండి. ఇందాక ఉడికించుకున్న దాంట్లో కొన్ని వాటర్ ఉంటాయి కదా, ఈ సైడ్కి పెట్టుకోండి. ఇలా సొరకాయలు ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ 10 మినిట్స్ 15 మినిట్స్ ఉడకబెట్టానండి నేను. ఇదైతే చాలా బాగుందండి టేస్ట్. మీకు సమ్మర్లో బాడీ కూలింగ్ కూడా చల్లగా హాయిగా ఉంటుందండి. ఇది బాయిల్ వచ్చిందండి. పసుపు లైట్గా పసుపు వేసానండి నేను, కాలేదని. ఇందాక తక్కువైంది అనిపించింది. ఇప్పుడు ఇందాక పెరుగు మజ్జిగ కలుపుకున్నాం కదా, అది దీనిలో పోయాలండి. అదే ఆల్రెడీ దానిలో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి దీనిలో అవసరం లేదు. సమ్మర్లో ఇది చాలా చాలా హెల్దీ అండి. ఇప్పుడు బాయిల్ అయిపోయిందండి. ఒక 3 మినిట్స్లో అలా అయిపోయిన తర్వాత మనం ఇందాక మజ్జిగ కలుపుకున్నాం కదా, అది పోసానండి నేను. లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నాండి. చాలా బాగుంది. పెరుగు పచ్చడి రెడీ అండి.